మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఎంపీలు అందరికి కూడా ఇస్తారు. అంటే ఎవరైతే రాష్ట్రం కోసం దేశం కోసం విదేశీ పర్యటనలు చేసి ఏదన్నా పెట్టుబడులు తీసుకురావడానికి కానీ సదస్సులు అటెండ్ అవడానికి కానీ ఒఫీషియల్ డ్యూటీస్ ఉంటాయో వాళ్ళకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు. మీరు చెప్పినట్టు వాళ్ళ టెన్యూర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఫోర్స్లో ఉంటుంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన దిగిపోయిన తర్వాత ఆయన కూడా ఆయనకున్నటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని సరెండర్ చేసి మళ్ళీ నార్మల్ పాస్పోర్ట్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. అదేవిధంగా ఈ మహానుభావుడు కూడా ఈ ఆగస్టు మొదటి వారంలో వెళ్ళాడు పాస్పోర్ట్ ఆఫీస్కి. వెళ్ళి ఆయనకున్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వెనక్కిచ్చి నాకు రెగ్యులర్ పాస్పోర్ట్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు, నాయన నువ్వు దాదాపుగా ఒక 20 కేసుల్లో A1 ముద్దాయివి, నువ్వు కోర్టు నుంచి ఎన్ఓసీ లేనిదే మేము నీకు పాస్పోర్ట్ ఇవ్వలేము, నువ్వు కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొస్తే కోర్టు ఎంత కాలానికి నీకు పాస్పోర్ట్ ఇవ్వమని చెప్తే మేము అంతకాలానికి మాత్రమే నీకు పాస్పోర్ట్ ఇవ్వగలం అని చెప్పి పాస్పోర్ట్ కార్యాలయంలో చెప్పేసరికి ఈయన గారు వచ్చాడు. బయటకు వచ్చి సరే సిబిఐ కోర్టులో పర్మిషన్ కోసం వేసుకున్నాడు, వెళ్ళటానికి ఆ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉంటుందో అక్కడ అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ సంబంధించి కేసులు చూసేటటువంటి కోర్టు, దానిలో పాస్పోర్ట్ రెన్యువల్కి పిటిషన్ వేసుకున్నాడు. పిటిషన్ వేసుకున్నప్పుడు వాళ్ళు నీకు 1 సంవత్సర కాలానికి మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తే మన అయ్యగారికి నచ్చలాది. నాకు సంవత్సరం ఇస్తే ఎట్లా, నాకు ఇంకా 5 ఏళ్ళకి కావాలి, నేను ఎప్పుడు పడితే అప్పుడు దేశం నుంచి పరారవటానికో దేనికో దానికి కావాలి కదా, అసలే 20 కేసులు నా మీద కత్తి నా మెడ మీద ఏలాడుతూ ఉంది, నేను ఎప్పుడు పారిపోవాలో నాకే తెలియదు, నాకు 5 సంవత్సరాలకు ఒకేసారి ఇచ్చేయండి అని ఏదో ఇప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్ అర్జెంటుగా లంచ్ మోషన్ మూవ్ చేశాడు. సరే అది మళ్ళీ మండేకి విచారణ వాయిదా వేశారు. దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే వికే గారు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ అక్టోబర్ 10, 2019. దీనిలో ఇలాంటి క్రిమినల్స్కి పాస్పోర్ట్లు ఇచ్చినప్పుడు ఏమి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలనేది దీనిలో చాలా స్పెసిఫిక్గా ఉంది. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, ద పాస్పోర్ట్ టు ఇండివిజువల్స్ హూ హ్యావ్ క్రిమినల్ కేసెస్ అగైన్స్ దెమ్ షల్ బి ఇష్యూడ్ ఫర్ ద పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్. కోర్టు ఎంత కాలానికి ఇవ్వమంటే అంతకాలానికే పాస్పోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇఫ్ నో పీరియడ్ ఎయిదర్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ ద పాస్పోర్ట్ ఆర్ ఫర్ ద ట్రావెల్ అబ్రాడ్ ఈ స్పెసిఫైడ్ ఇన్ సచ్ ఆర్డర్, ద పాస్పోర్ట్ షెల్ బి ఇష్యూడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అని చాలా క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ సర్క్యులర్లో ఉంది. ఈ సర్క్యులర్ ప్రకారం ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో వాళ్ళు 1 సంవత్సరానికి ఈయనకి పాస్పోర్ట్ నీకు ఇస్తాం బాబు అని ఆర్డర్ ఇచ్చారు. ఇది ఆయనకి నచ్చకుండా మళ్ళీ హైకోర్టులో ఏదో లంచ్ మోషన్ మూవ్ చేశాడు. అది మిత్రులు ఉమేష్ గారు ఉన్నారు, దానికి హైకోర్టులో ఏం జరిగింది అనేది వారు చెప్తారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వికే గారు, ఒకటి ఇటువంటి కష్టకాలంలో కోర్టులకు వెళ్ళి మరీ పాస్పోర్ట్లు తెచ్చుకుని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1, ఇవాళ నీ కుమార్తె పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది. ఇవాళ ఇన్ని లక్షల మంది కష్టాల కంటే నీ బిడ్డ పుట్టినరోజు ఏమి ఎక్కువ కాదు కదా. పోనీ నువ్వేమన్నా అసలు విదేశాలకు వెళ్లకుండా పాపం 5 సంవత్సరాల నుంచి తాడేపల్లి కొంపలోనే కూర్చున్నావు అంటే మొన్న వెళ్ళాడు కదా సార్. మే 17వ తేదీన వెళ్ళొచ్చాడు ఒక టూరు. మే 13 ఎలక్షన్ అయిపోగానే మే 17 విమానం ఎక్కి జూన్ 1వ తారీఖు దాకా మొత్తం తిరిగి వచ్చాడు. లండన్, ప్యారిస్, ఫ్రాన్స్,